అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు మాసంలో సప్తమంలో ఉండే కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు ఈ మాసంలో 3వ తేదీ నుంచి. అదేవిధంగా చతుర్థంలో రాహు, పంచమంలో శని, భాగ్యస్థానంలో గురువు రవి కలిసి ఉంటూ 5వ తేదీని ఆ రెండు గ్రహాలను బుధుడు కూడా వచ్చి చేరుతున్నాడు. దశమంలో కేతు, ఆ కేతువు దగ్గరికి దశమంలోకి మళ్ళీ 16వ తేదీకి రవి వస్తాడు. సో ఈ లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఈ యొక్క మాసంలో దాదాపుగా 4 గ్రహాలు మారుతున్నాయి. శని ఎలాగో వక్రించి ఉంటున్నాడు పంచమ స్థానంలో, అండ్ చతుర్థంలో రాహు. ఈ గ్రహాల మార్పు వల్ల మీకు కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ లగ్నం నుంచి అంటే వృశ్చికం నుంచి లగ్నాధిపతి ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తున్నాడో ఈ కాంబినేషన్ ప్రదేశం మార్పునిస్తుంది ముఖ్యంగా వీళ్ళకి. అయితే విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు పనిచేస్తుంది. వాళ్ళు అక్కడుండి ఏదైనా సొంతంగా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యలకి ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నాయో 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వీళ్ళు ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇంతకాలం ఉద్యోగం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి కొంచెం 16వ తేదీ నుంచి కొంచెం అనుకూలత, రవి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు కాబట్టి అదేవిధంగా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. అందులో ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్ సెక్టార్స్, ఏదైనా కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే పంచమంలో శని ఉన్నందుకు చూడండి, కొన్ని విషయాలు ఆలోచించి తీసుకోవాల్సిన తొందరగాను ఇమీడియట్లీ తీసుకోవాల్సింది నేను పెండింగ్ పెట్టుకుంటూ వెళ్తుంటాం. అలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే పంచమంలో ఉండే శని వక్రగతిలో ఉన్నాడు, అది కాకుండా. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఈ నెలలో చేస్తున్న ఉద్యోగంలో కొంచెం శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అది బాస్తో కావచ్చు, కొలిక్స్తో కావచ్చు. శత్రుత్వాలు పెరగకుండా ఉండాలి అంటే స్కందుని యొక్క ఆరాధన, ఓం స్కందాయ నమః, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః, లేదా ఓం గణేశాయ నమః చేసుకుంటూ ఉన్నట్లయితే వీరికి అన్ని విధాలా బాగుంటుంది. ఓకే గురుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ గా మనీ పరంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. దేశకాల పరిస్థితుల్లో మనం ఒక 4-5 నెలల క్రితం కూడా శుక్రకేతులు కలబోతున్నారు చెప్పారు గురుగారు. దానివల్ల స్త్రీలకు ఇబ్బంది అని చెప్పుకున్నాం. మీరు కనుక మనం చూస్తే రాజస్థాన్లో పాపం 30 మంది ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. ఈ కాంబినేషను ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉందమ్మా. ఎందుకంటే ఒకటి శుక్రకేతులతో కలిసి ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, నీచంలోకి వెళ్ళబోతున్న ఆగస్టులో కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు స్త్రీమూర్తిని బయటికి పంపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, గురువు మౌఢ్యమిలో ఉన్నందుకు కొంచెం బంగారం విషయంలో బాగా తగ్గడం, బాగా పెరగడం కూడా జరుగుతుంది. విపరీతమైన డౌన్ అయిపోద్ది, మళ్ళీ విపరీతంగా హై అవుతుంటుంది. ఎందుకంటే గురువు మౌఢ్యమి, గురువు రవి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కేతుతో కలవడము, అండ్ అదేవిధంగా కాస్త గురువు రవి కలిసి ఉండడం వీటి వల్ల. అయితే ఇదొక కాంబినేషన్. అయితే ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా వక్రించి కుజుడిని కలుస్తున్నాడు. కాబట్టి షేర్స్లో కూడా చాలా అవకతవకలు, చాలా ఇవి వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ వాటర్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనిషి బయటపడాలి అంటే చండీ వినడం కానీ, గణపతి ఆరాధన చేయడం కానీ, ఎందుకంటే కలవు చండీ వినాయక అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఒకటి ఇక్కడ 3 విషయాలమ్మ మేజర్గా. ఏంటది అంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకంలో వేటి ద్వారా ధనయోగం ఉందో చూసుకోరు. అట్లాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ ప్లానెట్ ఏదో పట్టుకోగలగాలి. ఈ ప్లానెట్ మనీ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ చదువుకొని దానిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఎంతో కొంత వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్లో. అది కాకుండా రివర్స్ అయినప్పుడు చదివినా ఇబ్బందే, ఆ వ్యాపారాలు చేసినా ఇబ్బందే. సో ఇది ఫస్ట్ పట్టుకోవాలి. రెండవది, వాళ్ళకి దాంట్లో ఉంది కానీ బ్లాక్ అయిపోయింది ఉంటుంది కొంతమందికి. అంటే ఎలాగా,
కొంతమంది వారసత్వం కొద్దీ వస్తూ ఉంటాయి చూడండి, తండ్రిది తాతది ఒకటే బిజినెస్ అండి, మేము చేస్తున్నాం అదే బిజినెస్, కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా సాగింది, మాకెందుకు సాగట్లేదంట. అంటే వీళ్ళకి దాంట్లోనే యోగం ఉంది కానీ దాంట్లోనే స్ట్రక్కింగ్ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి అదే ఫీల్డ్లో చాలా బాగా సంపాదించాడు, అదే ఫీల్డ్లో లాస్ అయిపోయాడంట. అంటే ఇక్కడ ఏంటి, జన్మజాతకంలో మీకు ధనయోగం అదే ఇస్తుంది, ధనం స్ట్రక్కింగ్ అదే ఇస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎప్పుడు స్ట్రక్ అవుతుంది, ఎప్పుడు లాస్ అవుతుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలో ఏ గ్రహాల ద్వారా అయితే అది ఇదవుతుంటుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతచక్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటే, వ్యాపారంగా కావాలంటే లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, జనరల్ ధనయోగానికి ఒకటి ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుధుడు బాగుండాలి, లాభస్థానం బాగుండాలి, ధనస్థానం బాగుండాలి, ఎందులో మీకు ధనయోగం వస్తుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు వ్యాపారం చేసే సమయమా కాదా కూడా తెలుసుకోగలగాలి. అయితే జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 100% ఈ నామం కనుక చేసుకుంటే వచ్చి తీరుతుంది. ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపారంలో మాకు బాగా కలిసి రావాలి, వ్యాపారంలో నేను నష్టపోకూడదు అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇవి చేసుకుంటే కనుక మీకు ఎల్నాడిసినా లేకపోతే టైం బాగలది ఏముండదు. అవి ఇచ్చే నష్టం అంటే ఎగ్జాంపుల్ ఒక నష్టం కలగాలి కర్మ కొద్దీ కలుగుతుంది, కానీ దానికంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సడన్గా 10,000 ఖర్చు వచ్చింది అనుకోండి అమ్మా, 10,000 శాలరీ వాడికి కష్టం, 10,000 ఖర్చు వస్తాయి, కానీ 10 లక్షల శాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. 1,00,000 ఖర్చు వచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారిని పట్టుకోవడం వల్ల మీ హోదా మీ స్టేటస్ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు అనేటువంటి నథింగ్ అయిపోతుంది. అట్లా మీరు చేసుకోవచ్చు. మంచి పరిహారం గురుగారు. నిజంగా ఇండివిజువల్గా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు, ప్రకృతి పరంగా దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పారు. అసలు జాతకం లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పరిహారం. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఇంట్లో ఉత్తర భాగం బాగుండాలమ్మా. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి, ఆగ్నేయంలో గ్రీన్ ఉండేలా చూసుకోవాలి, నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ ఉండేలా చూసుకోవాలి. మనం ఒక్కోసారి వేస్టేజ్ జోన్స్లో మనీ పెడుతుంటాం, డిప్రెషన్ జోన్స్లో మనీ పెడుతుంటాం. కొంతమంది తాకట్టుకు వెళ్ళిపోయింది బంగారం అంటుంటారు. డిప్రెషన్ ఆర్ వేస్టేజ్ జోన్స్లో మనీ బంగారం పెట్టడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.